వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పటికి దాదాపుగా 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి. మరి ప్రజలకు ఇస్తున్న హామీలు నెరవేరినాయా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజేందర్ నగర్ యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించి. సార్ నమస్తే, బాగున్నారా? చెప్పండి, ఎట్లుంది మరి 16 నెలలు 15 నెలల పాలన రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ఇక్కడ రన్ చేసింది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలే కావచ్చు, అనేక హామీలు కూడా ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ఏ హామీలు అక్కడ నెరవేరినాయి? ఫుల్ ప్రెజర్గా ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటున్నారు, గ్రామాలలో కావచ్చు టౌన్లలో కావచ్చు ఈ పాలన పైన? పాలన అయితే 100% ఫెయిల్, 100% ఫెయిల్ అయింది. 17 నెలల నుంచి అయితే ఫెయిలే. అదే ఊళ్ళో ఏమనుకుంటున్నారు అంటే ఇది కట్టట్లేదు, మన నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ అయితే అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అని కూడా వెయిట్ చేస్తున్నారు. అంతే గ్రామాలలో అయితే ఏమీ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఈ పింఛన్స్ కానీ కరెక్ట్ లేవు, అంటే క్లారిటీ లేదు, వాళ్ళకి ఇస్తారా ఇయ్యారని క్లారిటీ లేదు. ఇంకోటి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే లేవు. సో గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఉంటేనే మంచిగా ఉండేది. ఇంకొక 5 ఏళ్ళు కరెక్ట్ ఉంటే ఇంకా మన లెవెల్ ఎక్కడో పోయేదని చాలా మంది అనుకుంటే. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినందుకు ఏమైందంటే కొంచెం డల్ అయిపోయింది. అందరు పనిలేక ఇంటికానే ఉంటారు చాలా మంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు అన్ని రంగాలలో ముందంజలనే ఉన్నది ఇక్కడ తెలంగాణ సర్కార్. కాకపోతే బడ్జెట్ మాత్రం ప్రభుత్వం దగ్గర లేదు. అందుకు పాత గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది. అంటే వాళ్ళు అప్పులు చేశారు, నేను కట్టుకుంటూ వస్తున్నా, కానీ ప్రజలకు ఇస్తామన్న హామీలు ఏ ఒక్కటి కూడా ఏగొట్టే ప్రయత్నం ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ప్రభుత్వం చేయదు. సో ఒక్కొక్కటి అన్నీ ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇస్తున్నాము, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అన్నాము అది ఇచ్చేసినాము, మళ్ళీ కరెంటు ఉచితం అన్నాము అది కూడా ఇస్తున్నాము. ఇప్పుడు సన్నబియ్య కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుట్టాం. ఏ పథకాన్ని కూడా ఇక్కడ ఆపే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఏ పథకాన్ని అయితే ఇక్కడ రన్ చేశాడో అన్ని పథకాలను అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి రన్ చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, మళ్ళీ ఇక్కడ పెన్షన్స్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. ఎందుకు అన్ని పథకాలు నడిపిస్తున్నాం? అంతకంటే అభివృద్ధి చెందుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం అభివృద్ధి దశలో ప్రజలను ముందుకు తీసుకుపోతుందని ముఖ్యమంత్రి అంటుండే. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? లేదు అట్లా ఉట్టి మాటలు అవన్నీ చేస్తే జనాలు ఎందుకు చెప్తారు, ఎందుకు చెప్పరు కదా. జనాలు నెగ్నెస్ట్ ఎందుకు అవుతారు? చేస్తలేననే టీవీలలో కూడా వస్తుంది, అంత వస్తుంది. వాళ్ళకి పడిన అకౌంట్లో పడ్డే తెలియదా, పెన్షన్ పడ్డే తెలియదా, లేకపోతే రైతు బంధు పడ్డే తెలియదా, అన్ని తెలిసి ఉంటాయి కదా. తెలియనంది తీసుకొని అన్నారు కదా, అట్లా తీసుకోలేదని చెప్తారు, అంతే ఏముంది. కానీ అంతేగాని బడ్జెట్ లేదని ఇదని అవన్నీ తెలుసుకున్న తర్వాత చెప్తే బాగుండేది. ఇప్పుడు మన బడ్జెట్ లేదు మేము వేస్తలేమంటే కుదరదు కదా, మనం మాట ఇచ్చినాం చేయాల్సిందండి. అంటే మీది రాజేంద్ర నాయుడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి విషయం ఇది. అంటే మూసి నది అక్కడి నుంచి పక్షాలను చేస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కొన్ని వందల కోట్ల బడ్జెట్ కూడా దాని మీద పెడుతామండి. ఆ పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఆ ఏరియాలో ఎంత ఇంప్లిమెంట్ నడుస్తుంది? ఏమన్నా వర్క్ నడుస్తుందా? ఇప్పుడైతే ఏం లేదు, ఏం లేదు. ఇంప్లిమెంట్ దాన్ని చేస్తా అంటుండు, మూసిని సుందరీకరణ చేస్తా అంటుండు, కానీ ఇంతవరకు అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ నోటీసులు అవి ఇవి గోడల మీద రాసేటైతే అయ్యింది, అంతేగాని ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం లేదు. బడ్జెట్లో లేనప్పుడు అది ఎట్లా చేస్తారు, చేయలేడు కదా. దానికి ఇస్తాం దీనికి ఇస్తాం అంటే అంత ఈజీగా అయితే కాదు. అది బడ్జెట్ లేదు, అమౌంట్ లేదని ఆయనే అంటున్నాడు. ఆయన అన్నప్పుడు మరి దాన్ని ఎట్లా చేస్తాడు? అప్పు తెచ్చి చేయాల్సిందే కదా, మరి అట్లా కాదు కదా. అంటే ఇతర దేశాలకు ముఖ్యమంత్రి పలుమార్లు పోయిండు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు తీసుకొస్తున్నా, మళ్ళీ బడ్జెట్ కూడా తీసుకొస్తున్నా ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే. కానీ మీలాంటి బీఆర్ఎస్ నేతలు కొంతమంది అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకుండా, అంటే అభివృద్ధి ఏ విధంగా అయితే చేసినామో దాన్ని చెప్పకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలుగా రాకుండా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కక్ష కట్టి పని చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? అవన్నీ వేస్ట్ మాటలు. ఇప్పుడు బీఆర్ఎస్ని గెలవాలంటే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వేసి చూపెట్టాలి. అభివృద్ధి దానికన్నా ఎక్కువ వేసి చూపిస్తేనే బీఆర్ఎస్ కిందికి వస్తుంది. కానీ నువ్వు అన్న ఏదో వాళ్ళు అడ్డుకుంటారు అని అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ అంత ఉట్టి అంత కాని మంచిది. అంటే మూసి పక్షాల విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలోనే కావచ్చు, లేదంటే లగచర్ల విషయంలోనే కావచ్చు, ఇక్కడ రామన్నపేట విషయంలోనే కావచ్చు, అక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో డప్పూరు విషయంలో కావచ్చు, అక్కడ కంపెనీలు తెస్తామంటే అడ్డుపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ హైడ్రా అంటే కూల్ చేస్తామంటే అడ్డుపడుతున్నారు. సో ఇక్కడ మూసి పక్షాలను చేయకుండా కూడా వీళ్ళే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. అవసరమైతే జేసీబీలు కూడా ఎక్కిస్తా, రక్తపాతం సృష్టిస్తానని కూడా ఒక మాట చెప్పిండు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా, యువ నాయకుడిగా? సరే, ఇప్పుడు ఆయన మూసి చేసినా ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం నీట్గా చేసుకుంటూ పోతే ఏం కాదు. మీరు నైటే వచ్చి జేసీబీతో కొట్టేస్తా గిట్టేస్తా అంటే అది ఒక ప్రాసెస్లో వెళ్తేనే ఏదైనా
సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ చేస్తా అన్నాడు ఆయన, చేసి ఆయన ఊరుకున్నాడు, జేసీబీలు పెట్టి లేపిండు. లేపిన తర్వాత అందరు ఏం జనాలు వస్తేనే కదా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. జనాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అన్న మా ఇల్లు గులగొడుతున్నారు, మరి మీ నీళ్ళ నుంచి ఉన్నాయి, మేము ఇల్లు ఇల్లు కట్టుకున్నాం కదా, మాకేదైనా ఆల్టర్నేటివ్ చూపించారని చేయాలి కదా, లేదంటే ఇట్లా డైరెక్ట్ వచ్చి లేపేసి అంటే కుదరదు కదా అట్లా. సో వాళ్ళంతా వాళ్ళు వచ్చారు కాబట్టి కదా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, వాళ్ళందరికీ సపోర్ట్ చేసింది. హైకోర్టు పోయింది, స్టేలు తీసుకొచ్చింది, వాళ్ళు ఆపింది వాళ్ళే. అట్లా అది ఒక లీగల్ సెల్ని పెట్టి ప్రొటెక్షన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో వాళ్ళు రావడం వల్లనే అయింది, కానీ ఏదో బీఆర్ఎస్ పార్టీ కావాలని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పోయి కావాలని పెట్టాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆయన తప్పులు చేస్తుంది కాబట్టి 100% ప్రశ్నిస్తుంది. మరి ప్రతిసారి ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ పేరు ఎందుకు మాట్లాడుతుంటాడు? ఏ సభలో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏది మాట్లాడినా వాళ్ళిద్దరిని ఎందుకు గుర్తు చేయవలసి వస్తుంది? మరి ఇప్పుడు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి అయి 17 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు. ఎందుకు? ప్రధాన కారణాలు ఏంటివి? ప్రధాన కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ సీఎం. అంతేనా? కేటీఆర్ సీఎం. ఎందుకంటే ఇప్పుడు వాడు అతన్ని ఎక్కువ టార్గెట్ చేసి మనం మాట్లాడుతున్నాం అంటే ఏంది, ఆయన స్టఫ్ ఉన్నట్టు. స్టఫ్ ఉంది కాబట్టి ఈయన చేశాడు, రేపు పొద్దున నాకే రిమ్మకు రాగలదా నన్ను అని చేయదామని ఒక ధోరణి ఉంటుంది. ఆయన అంటేనే మనం బాగుపడతాము, లేదంటే ఆయన చేసే పనులకన్నా మనం ఎక్కువ చేస్తేనే బాగుపడతామని ఉంటుంది. సో ఏంది, ఇప్పుడు ఆయన కేటీఆర్ అంటేనే కదా నీకు సపోర్టింగ్ వచ్చేది. సో ఆయన అంటారు అంతే. అంటే ఇక్కడ బీఆర్ఎస్ రంజిత ఉత్సవాలు నిర్వహించడానికి వరంగల్లో ఎలాంటి అవసరాలున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడిగినా అన్ని ఏర్పాట్లు చేయాలి, అధికారులకు మేము సూచన చేశాము, అవసరమైన బస్సులు తీసుకుపోవాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్కి కూడా నేనే ఆదేశాలు ఇచ్చాను పక్కకుండి. అంటే ప్రతిపక్షం గట్టిగా ఉంటే పాలకపక్షం ఏం చేయాలనేది నిర్ణయిస్తుంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇంత ఏర్పాట్లు నేను సహకరించినప్పటికీ కూడా కేసీఆర్ ఆ పార్టీ అధినేత దాదాపుగా 57 నిమిషాలు మాట్లాడాడు. అక్కడ ఇక్కడ నా పేరు ఒక్కసారి ఎత్తలేడు అంటే కేసీఆర్కు నేనంటే భయం అని చెప్పేసి ముఖ్యమంత్రి గట్టిగా చెప్తున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? సార్ రజకోజ సభకి అందరు పోయారు, ఈవెన్ మేము కూడా వెళ్ళినాము, చేసినాము, ఎన్నో సభలకు వెళ్ళినాం సార్. ఆ సభకైనా కానీ చాలా సభలకు వెళ్ళినాం, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వెళ్ళినాం, అన్నీ చేసినాము. మాకు ఏ సభల్లో ఒక సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలుసు. ఆ సభకు గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసేది ఏందనేది కూడా మాకు క్లారిటీ ఉంది. జనాలు మాకనే కాదు, జనాలకు అందరు క్లారిటీ ఉంది. సో సార్ సీఎం గారు చెప్పినంత మాత్రం మేము చేసినామని అంటే కాదు, కానీ జనాలకు గ్రౌండ్ లెవెల్ తెలుసు ఎంత సపోర్ట్ చేసిర్రు, రోడ్ ఎంత క్లియర్ చేసిర్రు, దానికి ఎంత దారి ఇచ్చారు, ఇక్కడ నుంచి పోయారు, ఆ బస్ని ఎట్లా మెయింటైన్ చేసారు, ఆ టోల్ గేట్ల కాడ ఎట్లా జామ్, అందరికీ జనాలకు తెలుసు. అంటే మొత్తం మీద ప్రభుత్వం మీకు సహకరించలేదంటారా? సార్ సహకరించలేదంటే మా సార్ సీఎం గారు ఏమంటారు సహకరించని చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు సహకరించని చెప్తారు. గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు ఎంతవరకు సహకరించింది ఏందనేది. ఇంకా మా ఆయన విజ్ఞతకు లేదా మనకి. అంటే ఇప్పుడు అక్కడ వరంగల్లో పెట్టిన సభ, వెల్కతూర్తిలో పెట్టిన సభ సక్సెస్ కాలేదు అంటే కేవలం కుర్చీలు మాత్రమే కనిపించినాయి అని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా అదే మాట అంటున్నారు, నాయకులు అంటున్నారు. అంటే వాళ్ళు అనుకున్న విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఇంత పెద్దగా చేస్తామన్నారు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ, అది సక్సెస్ కాలేదు, కేవలం కుర్చీలు మాత్రమే ఉన్నాయి అంటారు, అన్ని ఖాళీ కుర్చీలే కనిపించినాయి అంటారు. ఈ వాక్యాలను మరి మీరు ఎట్లా చూస్తారు? నేను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం రికమెండేషన్ పెట్టుకో స్టేజ్ మీద కూడా వెళ్ళిన, ఆ జనాలను చూస్తుంటే మాకే పైనుంచి భయం అయిపోయింది, స్టేజ్ మీద చూస్తే భయం అయిపోయింది. సో అది రాంగ్, అది చెప్పడం అయితే రాంగ్. ఇంకోటి కేసీఆర్ ఇంకా 1 hour 1/2 hour మాట్లాడినుంటే వేరే ఇన్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతమంది జనాలు ఉన్నారు అక్కడ, అంత జనాలు ఉన్నారు, అంత క్రౌడ్ ఉంది అక్కడ. సో కేసీఆర్ గారు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మంది క్రౌడ్ రావడం, ఇంకా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అంత క్రౌడ్ ని మనము సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ నాయకులు అట్లా అంటారు, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు రాజకీయ పార్టీ అంటారు, అట్లే అంటారు. వాస్తవానికి అక్కడ పోయిన వాళ్ళకు జనాలకు అందరు తెలుసు సక్సెస్ఫుల్ అయ్యిందని. చాలా మీరు నమ్మరు, ఉదయం 11 గంటలకు వెళ్తే మేము 4 o'clock కూడా రీచ్ కాలేకపోయినాం, రీచ్ కాలేకపోయినాం. అంటే అంత ట్రాఫిక్ ఉంది, అంత బస్సులు ఉన్నాయి, అంత లెక్క ఉంది. మనం సక్సెస్ కావాలంటే ఎట్లా అంటే మనలేము. అది 100% సక్సెస్ అయింది. ఒక అపోజిషన్ ఉన్న పార్టీ, అధికారం కోల్పోయిన పార్టీ సభ పెడితే ఇంత జనాలు రావడం అనేది నాకు తెలిసి చరిత్ర కాకుండా భారతదేశంలో అయితే ఎక్కడ జరగలేదు. అంటే భారతదేశంలో జరగలేదంటే చరిత్రనే. జనాలు కూడా రాళ్ళు స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళంతా వాళ్ళు బస్సులు కట్టుకొని, వాళ్ళంతా కార్లు పెట్టుకొని, మళ్ళా వాళ్ళంతా ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని అట్లా వచ్చిన చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా మంది మేము చూసినాము, వాళ్ళతో కూడా మాట్లాడినాం కూడా, చాలా మంది ఉన్నారు అట్లా. అయితే ఇక్కడ ఒక మాట ముఖ్యమంత్రి అంటున్నాడు, పదే అంటున్నాడు, అంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు,
కనీసం మొన్న చూసినాం కదా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిఆర్సీ డిఏలు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ పెండింగ్ పైసలు అడిగితే మాత్రం నా దగ్గర ₹1 లేదు, కేవలం నన్ను కోసుకొని తింటారా అంటున్నాడు. అంటే ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా ఈ రాష్ట్రంలో? అంటే రాష్ట్ర ప్రతిష్ట ఏమవుతుంది ఇట్లా మాట్లాడుతుంటే? రాష్ట్రం ఒక పెద్ద మనిషి అయినప్పుడు అట్లా మాట్లాడైతే కరెక్ట్ కాదు. ఇట్లా మనం చూస్తాం, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఏదైనా ఇష్యూ అయినప్పుడు పెద్ద మనిషి అంటే అయ్యా నేనున్న ముందుకు నడుద్దామని ఒక భరోసాని ఇవ్వాలి. సో బడ్జెట్ లేదు, రాష్ట్రం దివాలా తీసిందంటే మనం చిన్న చేయడమే, అది మన రాష్ట్రాన్ని మనం చిన్న చేసుకోవడం. అంటే ఢిల్లీకి నేను పోయినప్పటికల్లా నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటాడు వచ్చిండు అన్నట్లనే అక్కడ చూస్తున్నారు అక్కడ నాయకులు. నన్ను ఎవడు నాకు అప్పియడానికి ముందుకు రావడం లేదు అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది ఈ రాష్ట్రంలో? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. అంటే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసినావా? అట్లా అన్నది అంటే ఆయన ఏ రకంగా అన్నాడు ఏంది, ఆయన మైండ్లో ఏం పెట్టుకున్నా కానీ వాస్తవానికి అనొద్దు అది. సో ఆయన ఉన్న సిచ్యువేషన్ మెన్షన్ చేసుకుని అట్లా అన్నట్టుండు, కానీ అసలు అట్లా సీఎం హోదాలో ఉండి మాత్రం అట్లా అనడు కరెక్ట్ కాదు. చెప్పులు అవన్నీ మనం ఢిల్లీకి మనము మన గులాంలం కాము ఏం కాదు, మన తెలంగాణ 100% #1. యాక్చువల్లీ ఎవరు చూసినా కానీ తెల్లాలేస్తే తెలంగాణలో కనబడతారు. 30-40 లక్షల మంది వేరే దేశాల నుంచి వచ్చి మన దగ్గర బతుకుతారు అంటే అది ఈజీ కాదు కదా. మన దగ్గర మన తెలంగాణ ఎప్పటికైనా #1, ఇప్పుడు #1, ఎప్పటికైనా #1. మరి కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉన్నది అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేపట్టడం లేదు? మంత్రివర్గ విషయం అంటే అది ఏమో దాంట్లో మనం కరెక్ట్ తెలియదు, మనకు అంత ఐడియా లేదు. సీఎం గారు ఏమంటారు అంటే వేరే వాళ్ళకి ఇస్తే మన ప్రాబ్లం అయితే మన ఆలోచన కూడా చేస్తుండొచ్చు కదా. హోమ్ మినిస్టర్ అన్నా కానీ కొంచెం ట్రెట్టే ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్లు అయినా కానీ నా చేతులు దాటిపోతాయి అనే ఉద్దేశం కూడా ఉందో మరి ముఖ్యమంత్రికి అనేది ఏం మనకు తెలియదు కదా. అట్లా నడుస్తుంది, అట్లా ఏదో ఇంటర్నల్ ఏదో విషయం ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 17 months అయింది కాబట్టి వాళ్ళు ఇంకా మంత్రివారం కాలేదు అంటే ఏదో గట్టి రీజనే ఉంటుంది వాళ్ళ అట్లా. ఎవరికి ఇవ్వాలి ఏందనేది కూడా డిసిషన్ మేకింగ్ కాలేదని. అంటే ఇక్కడ డిసిజన్ జరుగుతుందా అది, లేకుంటే ఢిల్లీ నుంచి వస్తుందా? యాక్చువల్లీ ఏంటంటే ఆయన కూడా సీఎం గారు కూడా ఒక మాట అనుకోవచ్చు, ఏంటంటే నేను గెలిచిన కాబట్టి ఆల్ పార్టీస్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లెక్క కూడా అందరు పోయి అలా జైన్ అయితే వాళ్ళకి మినిస్టర్ ఇద్దామని కూడా అనుకున్నాము. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళలేదు కదా, కానీ ఆ పార్టీలో 10 మంది మాత్రమే పోయారు. ఆయన ఖాళీ చేద్దాం అనుకున్నది, అది ఖాళీ కాలేదు. అది ఇంకా నిన్నటట్టు ఉన్నది కానీ ఖాళీ అయ్యేటట్లు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా పోయినట్లుంది. ఇక మా ఎమ్మెల్యే గురించి ఆయన కూడా పోయిండు. ఏంది మరి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? రాజేందర్ నగర్కి సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజేందర్ కాన్స్టిట్యున్సీకి అయితే టీఆర్ఎస్ నుంచి మనకు పట్ల కార్తిక్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ వచ్చింది. సో ఆయన రావడం వల్ల ఏమైపోయిందంటే కొంచెము వేరే కొత్త యంగ్స్టర్స్ కూడా అవకాశం వచ్చేట అయింది. ఇంకోటి ఏంటంటే అన్న కూడా బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాడు, ప్రతి ఊర్లో కానీ ప్రతి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనే కాబట్టి ఈజీగా కలుపుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పోయిన ఎమ్మెల్యే గురించి అయితే ఇక మనం ఏం చెప్పట్లేదు. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 17 నెలలు అవుతుంది ఇంచుమించు ప్రభుత్వం ఏర్పడి. మరి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ముచ్చట ఏంటి? మరి ఇప్పుడు మీ ఏరియాలో రాజేందర్ నగర్కి సంబంధించి చాలా వెంచర్లు ఉంటాయి పక్కన, అంటే ల్యాండ్స్ కూడా ఉంటాయి, పెద్ద ఎత్తున కొన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఆ ముచ్చట ఏంది, ఎంతవరకు వస్తుంది? రాష్ట్రం మొత్తం విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగం విషయం ఏంటి? రియల్ ఎస్టేట్ రంగం అయితే అది చాలా కష్టం సార్, ఇప్పట్లో రావడం కూడా చాలా కష్టం. ఇప్పటిదాకా అయితే ఈ 5 years కానీ ఇంకా 3-4 years అయినా వచ్చే కష్టం. రియల్ ఎస్టేట్ ఒక గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది, ఇంకా అది రావడం అయితే కష్టం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ రియల్ ఎస్టేట్ని ఎట్లా లేపాలనే ఉద్దేశం కూడా లేదు. ఇట్లా లేపి దాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆప్షన్ కూడా లేదు, గవర్నమెంట్ దగ్గర ఆప్షన్ లేదు. వాళ్ళు 6 గ్యారంటీలు ఇవన్నీ చేస్తే కన్నా 3 ఏళ్ళు అయిపోతారు. ఇంకా రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు సార్? ఏం చేయలేదు. రియల్ ఎస్టేట్ చేయాలన్నా మళ్ళీ ఊపి తీసుకురావాలన్నా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ కనుక లాస్ట్ 3 yearsలో వచ్చిందంటే జస్ట్ గెలిచిన 15 రోజుల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది మళ్ళా పక్క. ఆ ఊపి అంత ఉంది అనమాట, అంతే. ఇంకా అది వచ్చేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. చాలా మంది ఊళ్ళలో వెయిట్ చేస్తారు అలా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుందని. మీరు ఎవరిని అడగండి, లోకల్లో ఎక్కడ పోయి అడిగినా కానీ రాజేందర్ కాన్స్టిట్యున్సీ అనే కాదు, మీరు ఏ కాన్స్టిట్యున్సీని అడగండి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పెరగాలంటే బీఆర్ఎస్ వస్తేనే పెరుగుతుందని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఎన్ని చెప్పినా కానీ మారరు, అంతేనా? మారని. ఓకే, రైట్. చివరిగా మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, గుర్తున్న విషయమే కదా, మిస్ వరల్డ్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బడ్జెట్ లేదు
అని చెప్పిన ముఖ్యమంత్రి మరి 200 కోట్లకు పైగా బడ్జెట్ దాన్ని ఖర్చు చేయడం జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? బడ్జెట్ 200 కోట్లు పెడితే ఖచ్చితంగా 400 కోట్లనే రావాలి. ఇక అది వచ్చింది రాంది అనేది ఇక మనకు అంత క్లారిటీ తెలియదు. వస్తేనే ఖర్చు పెడతారు కదా, గవర్నమెంట్ ఇన్కమ్ ఉంటేనే ఖర్చు పెడతారు. మరి వచ్చిందా రాదా అని ఇక సీఎం గారు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు, మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.